ముకుంద జ్యువెలరీ ఫస్ట్ ఫ్యాక్టరీ అవుట్లెట్ గ్రాండ్ ఓపెనింగ్ ఫిబ్రవరి 20న జూబ్లీ హిల్స్, ఫిబ్రవరి 28న వైజాగ్. బంగారం, వెండి ధరలు ప్రస్తుతం ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. 2025లో బంగారం పెట్టుబడిదారులకు బలమైన రాబడిని అందించింది. ఇది స్టాక్ మార్కెట్ను షేక్ చేసింది. 2026 ప్రారంభంలో ర్యాలీ కొనసాగింది. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా బంగారం ధరలు 10 గ్రాములకు 1,80,779కి చేరుకున్నాయి. అయితే ఆ తర్వాత తీవ్ర తగ్గుదల కనిపించింది. ఇప్పటికీ 1,50,000కు పైనే ఉంది గోల్డ్ రేటు. ధర ఎంత పెరిగినా దాన్ని కొనేవారి సంఖ్య తగ్గడం లేదు. బంగారం విలువ పెరుగుతోంది, తగ్గడం లేదు. అందుకే భారతీయులకు బంగారం చాలా విలువైంది. అయితే ప్రపంచంలో బంగారం ఉచితంగా లభించే ప్రదేశాలు 4 మాత్రమే ఉన్నాయి. వీటిలో 2 మన దేశంలోనే ఉన్నాయని మీకు తెలుసా? బంగారాన్ని స్త్రీలే కాదు, అందరూ ఇష్టపడతారు. ఇటీవల పురుషులు కూడా వివిధ రకాల ఆభరణాల రూపంలో బంగారాన్ని ఉపయోగిస్తున్నారు. బంగారం భద్రతకు కూడా మూలంగా భావిస్తారు. వ్యవసాయం, వ్యాపారం, వైద్య ఖర్చుల కోసమైనా కష్ట సమయాల్లో బంగారం సహాయపడుతుంది. కొంతమంది పెట్టుబడిగా కూడా బంగారాన్ని కొనుగోలు చేస్తారు. బంగారం ధర ఎప్పుడు తగ్గుతుందోనని అందరూ ఎదురు చూస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బంగారం ఉచితంగా లభిస్తుందని మీరెవరికైనా చెప్తే ఎవరూ నమ్మరు. కానీ బంగారం ఉచితంగా లభించే ప్రదేశాలున్నాయి. కెనడాలోని కిలోడైక్ నది నుండి అత్యధిక మొత్తంలో బంగారం తవ్వబడుతుంది. ఈ పరిశ్రమలో చాలా మందికి ఇది జీవనాధారం కూడా. అమెరికాలోని మిస్సోరీ నది ఇసుకలో ప్రజలు బంగారం కోసం వెతుకుతారు. ఇక్కడ ప్రజలు నదిలో దొరికే బంగారాన్ని అమ్మడం ద్వారా జీవనోపాధి పొందుతారు. 19వ శతాబ్దం మధ్యలో మోంటానా ప్రవాహంలోని కంకర్లలో బంగారం మొదటిసారిగా కనుగొనబడింది. మన దేశంలో బంగారం ఉచితంగా లభించే ప్రదేశాలు ఉన్నాయి. స్వర్ణరేఖ అనే నది బంగారంతో ప్రవహించే నది. ప్రజలు బంగారాన్ని సేకరించేందుకు నది నుండి ఇసుకను జల్లెడపడతారు. దాని నుండి బంగారాన్ని వేరు చేస్తారు. కర్కారి నది స్వర్ణరేఖ నదికి ఉపనది. ఈ నది ఇసుకలో కూడా బంగారం కనిపిస్తుంది. ఇసుకలో కలిసిన బంగారాన్ని తీయడానికి ప్రజలు నది నుండి ఇసుకను తవ్వుతారు. కానీ ఈ నదులు ఎక్కడ ఉద్భవించాయో ఎవరికీ తెలియదు.